బయలుపరచబడిన ప్రకటన కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈ కార్యక్రమానికి బ్రదర్ జగన్ వచ్చారు. ఆయన ఆహ్వానిద్దాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాన్ని చూడాలని ప్రేక్షకులు చాలా అపేక్షతో ఉన్నారు. నేను కూడా అపేక్షతో ఉన్నాను. ఎందుకంటే పోయిన కార్యక్రమంలో మనం దీని ఫౌండేషన్ గురించి మాట్లాడాం, చాప్టర్ 6 గురించి మాట్లాడాం, బేసికల్గా వివరించాం. ఖచ్చితంగా దాన్ని చూసిన వారికి ఇది చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. చాప్టర్ 6లో ఫస్ట్ సీల్ గురించి మాట్లాడదాం. దీని గురించి మనం ఎలా వివరించగలం? ఇప్పుడు ఇది యాక్చువల్గా ప్రారంభించక ముందే ఒక విషయం చెప్పాలంటే, నా మట్టుకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన అధ్యాయం. నేను అధికంగా చదివే అధ్యాయాలలో ఈ 6వ అధ్యాయం కూడా ఒకటి. ఎందుకంటే మన యొక్క కరెంట్ ఇయర్ లేకుంటే ప్రస్తుత పరిణామాలన్నీ ఇందులో నుండే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో మొదటి ముద్రను గూర్చి ఈరోజు మనం చూద్దాం. మొదటి వచనము 2వ వచనములో ఆ యొక్క ముద్రలను గూర్చి అక్కడ చెప్పబడింది. ఆ వాక్యాన్ని నేను మొదటిగా చదువుతాను. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని రాయబడింది. మనం ఆ గుర్రం అనేది ఏంటని చూశామో అదొక ఆత్మ. తెల్ల రంగు దేన్ని సూచిస్తుందంటే లోకానుసారంగా సమాధానము, ఆత్మపరంగా అది పరిశుద్ధతను సూచిస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విషయాలను ఏంటి మరి యాక్చువల్గా దీన్ని ప్రారంభించకముందు ఇంకా కొంత విషయం మనం వీక్షకులకు తెలియజేయాల్సింది. ఒక తెగవారు ఏం చెప్తున్నారు అన్నట్లయితే, ముద్రలన్నీ ఇంకా విప్పబడలేదు, రాకడ అనంతరమే ఈ ముద్రలన్నీ విప్పబడతాయి అని వారు చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఇందులో 7 మూడులున్నాయి. అనేక 7 అనేవి ప్రకటనలో మనం చూడగలం. చాలా ప్రాముఖ్యమైన 3 ఏడ్లు. ఒకటి 7 ముద్రలు, మరొకటి 7 బూరలు, మరొకటి 7 పాత్రలు. అప్పుడు ఈ 3 కార్యాలను చూస్తే ఒక ప్రోటోకాల్తో ఉంటుంది. ఎలాగుంటుందని అడిగినట్లయితే, ఈ 6 ముద్రలు వచ్చి రాకడకు ముందుగా ఉంటుంది. ఈ 7 బూరలు వచ్చి 7 సంవత్సరాలకు నడుమ ఉంటుంది. అంటే 7 సంవత్సరములకు ముందు 6 ముద్రలు, 7 సంవత్సరములకు నడుమ 7 బూరలు, 7 సంవత్సరముల అనంతము 7 పాత్రలు. ఇలాగే అవి వేరు చేయబడి అలాగే ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ముద్రలు ముగిసిన వెంటనే చివరి 7 శ్రమలు ఆరంభమవుతాయి. ఆ శ్రమల యొక్క మధ్యాంతరములో బూరలు ఊదనారంభిస్తారు. అది ముగిసేప్పుడు పాత్రలు ఆరంభించబడతాయి. అలాగున్నప్పుడు ఇది రాకడకు ముందే జరగాల్సింది. దీనికైనా అనేక ఆధారాలు మేము అనేక చోట్ల చెప్పాం. అప్పుడు ఈ ముందుగా ఉన్నటువంటి వారు అనేక మంది దీనిని ఒప్పుకోరు. ఒక 50 సంవత్సరం క్రింద ఉన్నటువంటి వారు దీనిని ఒప్పుకోరు. వారు చెప్పేటువంటి కారణాన్ని కూడా మీద చెప్తాను. 4వ అధ్యాయంలో దేవుడొచ్చి యోహానును చూచి ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. వారు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నటువంటిది దేవుడు సంఘాన్ని చూసి అంటున్నాడు అనుకుంటున్నారు. అందువల్ల 4వ అధ్యాయం మొదటి వచనములో సంఘము పరలోకానికి వెళ్ళినట్టుగాను, 4వ అధ్యాయం అనంతరం జరిగేవన్నీ కూడా శ్రమల కాలము సూచించేదిగాను చెప్పబడుతుంది. కాని ఈ సందర్భంలో దేవుడు తేటగా యోహానునే చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే యోహాను దీనిని సంఘాలకే రాస్తున్నాడు. యోహాను సంఘమన్నది కాదు, యోహాను సంఘాలకు రాస్తున్నాడు. 7 సంఘాలకు. అలాగ ఉన్నప్పుడు యోహానే పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు గాని సంఘము ఇంకా ఎత్తబడలేదు. అప్పుడు ఈయన అక్కడికి వెళ్లి చూసినప్పుడు 24 పెద్దలందరూ ఉన్నారు. సకల గోత్రముల నుండి, జాతుల నుండి, భాషల నుండి మమ్మల్ని విమోచించారే అని వారు చెప్తున్నారు. అలాగంటున్నప్పుడు ఇది సంఘము కాదు. యోహానును ఇక్కడికి రమ్మన్నది సంఘము కాదు. దాని యొక్క అవగాహన మనకు వచ్చినట్లయితే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ముద్ర అనేది రాకడకు ముందుగా విప్పబడాలి. ఇప్పుడు అందులో మొదటి ముద్రను మనము చూడబోతున్నాం. ఈ ముద్రలు విప్పబడ్డాయా అని అడిగినట్లయితే, ఇప్పుడు ఇందులో కొన్ని ముద్రలు విప్పబడినటువంటి కాలంలో ఉన్నాం. మన కాలంలో ఈ ముద్రలలో మొదటి ముద్ర ఇప్పుడు విప్పబడి ఉండిపోయింది. ద ఫస్ట్ సీల్ వాస్ బ్రోకన్. ఎలా చెప్తున్నారు అని మీరు అడిగినట్లయితే, మనం ముందుగానే చూసినట్లుగా తెల్లని గుర్రముపై ఒకడు ఎక్కి ఉన్నాడు అని చెప్తున్నాం. ఆ తెల్లని గుర్రముపై కూర్చున్న వాని గురించి పోయిన ఎపిసోడ్లో వీరికి చెప్పాం. ఇప్పుడు ఈ తెల్లని గుర్రముపై కూర్చున్న వ్యక్తి ఎవరు అని చెప్పి వీరికి అనేక డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తున్నారంటే అంత్యక్రీస్తు అని అంటున్నారు, యాంటీ క్రైస్ట్. ఎందుకు అన్నట్టయితే అతనే తెల్లని గుర్రముపై యేసులాగానే వస్తాడు
అని చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు 19వ అధ్యాయంలో తెల్లని గుర్రంపై వస్తున్నట్టుగా వాక్యము ఆ విషయాన్ని మనకు తెలుపుతుంది. అప్పుడు యేసుక్రీస్తు మాదిరిగా మరొకడు వస్తున్నాడంటే వాడు అంత్యక్రీస్తై ఉండాలి. సో ఇది యాంటీక్రైస్టే అని చెప్పి ఒక తెగవారు చెప్తున్నారు. ఇందులో సగము సరియే, మరి అందులో కొన్ని సందేహాలున్నాయి. మనం వాటిని క్లారిఫై చేద్దాం. మరొక తెగవారు ఈ తెల్లని గుర్రముపై ఉన్న వ్యక్తి ఎవరని చెప్తున్నారంటే యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసుక్రీస్తే భూమికి తిరిగి రాబోతున్నాడు, వచ్చి యుద్ధాన్ని జరిపే సూచనగా ఉంది అని అంటున్నారు. అది కూడా కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడితే దాని తర్వాత మరొకరు వస్తున్నారు. మూడవది ఇక యేసుక్రీస్తే చివరివాడు. ఆయన తర్వాత మరొకరు వచ్చేది లేదు. ఆయన రావడమే లాస్ట్. ఆయన తర్వాత మరొకరు రావడానికి వీల్లేదు ఇక్కడ. అప్పుడు ఎవరిని గూర్చి ఇక్కడ చెప్పబడింది అన్నట్టయితే మనకు బాగా తెలుస్తుంది. గుర్రము అనేది ఒక స్పిరిట్, ఆత్మ. అప్పుడు దీనిపైన ఎక్కి కూర్చున్నది ఏమిటి, ఆ వ్యక్తి ఎవరిని సూచిస్తుంది అని అడిగినట్లయితే దానికి 8వ అధ్యాయంలో 8లో 6-8లో దానికైనటువంటి బదులు ఉంది. ఏమి సమాధానమని మనం చూసినట్లయితే, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దానిమీద కూర్చున్నవాని పేరు మృత్యువు. అలాగంటే పైన కూర్చున్నందులకైన పేరు ఒక సంఘటన, క్రింద ఉన్నది ఆత్మ, పైనున్నది ఆ ఆత్మ జరిగించేటువంటి సంఘటన. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది. ఇన్సిడెంట్ ని స్పిరిట్ ని కనెక్ట్ చేసే ఒక విషయం. ఆ స్పిరిటు, ఆ సంఘటన భూమిలో జరిగించబోతుంది. అందులకు ఆధార వాక్యమును జకర్యా పుస్తకము నుండి మనము తీసుకుందాము. అవును, జకర్యా పుస్తకంలో చూసినట్లయితే జకర్యా పుస్తకము 6వ అధ్యాయము 7-8 వాక్యాలు. బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. అప్పుడతడు నన్ను పిలిచి, ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను. అంటే అర్థమేంటంటే అది దేవుడు చెప్పినటువంటి పనిని అక్కడికెళ్ళి చేసింది. అంత కోపముగా ఒక విషయాన్ని చెప్పి పంపించాడు. అది అక్కడికెళ్ళి ఏం చేసింది? యుద్ధమునో, ఒక సమస్యనో, అంటువ్యాధులనో, క్షామమునో ఏదో ఒకటి చేసి జనములను ఏం చేసింది? సరిచేయడానికో లేక వారిని సంహరించడానికి ఏదో ఒక విషయాన్ని చేసింది. కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఆ గుర్రం అనేది ఒక స్పిరిట్, దానిపైన ఉన్నది ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ గుర్రము వెళ్తుంది, ఆ గుర్రముపై ఒకడు వెళ్తున్నాడంటే ఒక సంఘటన జరగబోతుంది. అది జరిగించే స్పిరిట్ కూడా వస్తుంది. ఆ స్పిరిటే జరిగించబోతుంది. ప్రభువు అన్నిటినీ ఒక ఆత్మతోనే చేస్తాడు. ఎందుకు అని అడిగినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి దూతలందరూ కూడా స్పిరిట్ గానే ఉన్నారు. గేబ్రియల్ గురించి స్పష్టంగా చెప్తున్నాడు, నేను పంపబడ్డాను. అప్పుడు ఆయన ఒక మెసెంజర్, ఒక సమాచారాన్ని తీసుకొచ్చే ఆత్మ, ఒక పరిచారక దూత అంటున్నాం. అదేలాగా ప్రధాన దూత కూడా ఉన్నాడు, మైకెల్. అవును, మికాయేలు ఎవరంటే యుద్ధము చేసేటువంటి ఒక దూత. ఆయన వెళ్ళి యుద్ధం చేస్తాడు. ఆయన ఒక స్పిరిట్ లోనే కదా ఉన్నాడు. అవును, ఆ విధంగా ఆ ఆరాధన చేసేటువంటి ఒక స్పిరిట్ ఉంది, దూతలున్నారు. దూతలందరూ స్పిరిట్లో ఉన్నారు, ఎందుకంటే దేవుడే ఆత్మగా ఉన్నాడు. అప్పుడు ఆయనతో ఉండేటువంటి పరిచారకులు, దాసులందరూ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు మనము మాంసములో ఉన్నాము, మనతో కూడా సహాయకులుగా ఉన్నవారు ఏ విధంగా ఉన్నారు? మాంసంలోనే ఉంటారు. వారు ఆత్మగా ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, మీరు భయపడతారు. అదేవిధంగా దేవుడు ఏ విధంగా ఆత్మగా ఉన్నాడో ఆయనతో కూడా ఉన్నవారు స్పిరిట్లోనే ఉన్నారు. అప్పుడు ఆయన ఒక పని చేయమని భూమికి పంపిస్తున్నాడు. ఆ స్పిరిట్ వస్తుంది. దానిపైన ఉన్నవాడు ఎవరంటే ఆ పని జరిగించేవాడు. అతన్ని బట్టే ఏం పని అని మనం కనుగొనగలము. అప్పుడు పాండువర్ణము గల గుర్రము పైన కూర్చున్నవానికి మరణము అని పేరు ఇవ్వబడింది. అప్పుడు ఆ స్పిరిట్ మరణాన్ని జరిగించబోతుందని అర్థం. ఇప్పుడు మనము మొదటి ముద్రకొద్దాం. అప్పుడు దానిపైన కూర్చున్నవానికి తెల్లని గుర్రంపై ఒకడొస్తున్నాడు. దానిపైన కూర్చున్నవాడు ఏమి చేస్తున్నాడు, ఏది చేస్తున్నాడు అని చూస్తున్నప్పుడు మొదటిగా తెల్లని గుర్రంపై ఉన్నవాడు అది లోకానుసారంగా దేని సూచిస్తుంది? సమాధానమును. అప్పుడు భూమి అంతటా ఏం తీసుకొస్తున్నాడు? పీస్, సమాధానము తీసుకొచ్చేటువంటి ఒక స్పిరిట్ భూమిలో క్రియేట్ చేస్తుంది. ఈ స్పిరిట్ వచ్చి భూమి యందంతటా ప్రజల మధ్య సమాధానాన్ని ప్రచురిస్తుంది, సమాధానం తెస్తుంది. కానీ ఈ యొక్క సమాధానము ఎటువంటి ఒక సమాధానం అన్నదే చాలా మనకు ప్రాముఖ్యమైంది. అందువల్ల మనం దీనిని కొనసాగింపుగా చదవాలంటున్నా. మీరు దానికి తర్వాత వాక్యము 4వ వచనాన్ని చదవండి. 6:4 చదవండి. 6:4లో అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, ఈ గుర్రము మీద కూర్చున్నవానికి అధికారమియ్యబడెను. అప్పుడు అలాగే కాంట్రోగా ఉంది, విభిన్నంగా ఉంది. అతడు సమాధానాన్ని తీసుకొచ్చాడు, ఇతడు సమాధానం లేకుండా చేస్తున్నాడు. అప్పుడు అది ఎటువంటి ఒక సమాధానము? టెంపరరీ సమాధానం. అప్పుడు ఒక రిలీఫ్ లాగున. యేసు ఇచ్చేటువంటి సమాధానం ఎటువంటి? పర్మనెంట్. అప్పుడు లోకానుసారంగా ఇచ్చేటువంటి టెంపరరీ సమాధానం మనుషులు ఇచ్చేటువంటిది సరే, లేక ఒక నియంత ఇచ్చేటువంటిది సరే, లోకానుసారంగా ఎవరు ఇచ్చినప్పటికీ అది టెంపరరీ సమాధానమే. నిరంతర సమాధానమిచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. అప్పుడు ఇతన్ని మనము ఏ స్పిరిట్గా చెప్పగలం? ఇతను యాంటీక్రిస్ట్ కాదు,
యాంటీక్రైస్ట్ యొక్క స్పిరిట్. ఉమ్, ఈ స్పిరిట్ మొదటిగా ఏం చేస్తుందంటే భూమిలోకి వస్తుంది. వచ్చి జనములకు మధ్య ఒక పోలి అయిన లేక ఒక టెంపరరీ సమాధానాన్ని తీసుకొస్తుంది. అలాగా తీసుకొచ్చినప్పుడే అతన్ని అందరూ దేవుడుగా అంగీకరిస్తారు. ఉమ్. ప్రజలు సమాధానము లేనటువంటి కాలములో వాడేం తీసుకొస్తాడు? సమాధానాన్ని తీసుకొస్తాడు. దీనికి ఆధార వాక్యము ఎక్కడుందంటే దానియేలు పుస్తకము 11వ అధ్యాయాన్ని మీరు తెరిచినట్లయితే దానియేలు 11వ అధ్యాయము 21వ వచనము, ఉమ్, అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నీయరుగాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఇక్కడ లీడ్ ఇచ్చేశాడు. లీడిచ్చేశాడు. ఇప్పుడు లోపలికి వచ్చేప్పుడు ఎలా జోరపడతాడు? సమాధానంగా లోపలికి వస్తాడు. అప్పుడు ఈ వాక్యంలో తెల్లని గుర్రం ఏం చెప్పబడుతుంది? లోనికి వస్తుంది. పెడుతుంది. సో భూమిని గూర్చినటువంటి విషయంలో ఒక టెంపరరీ సమాధానాన్ని చేకూర్చేటువంటి ఒక స్థితి అన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్గా చూద్దాం. ఈ యొక్క కాలాన్ని వదిలేయండి. ఈ యొక్క 2018కి ముందు తీసుకోండి. 1948లో మరి 49లో సమాధాన సభలు ఉన్నతంగా ఉండేవి. సమాధాన సభ అంటే ఐక్యరాజ్య సమితిని చెప్తాం. అంతకుముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అనే నామకరణం. ఇప్పుడు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క కాలాన్ని చూస్తే 2 దశాబ్దాలే. 1918లో ఫామ్ చేశారు. 1938లో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. సో 20 సంవత్సరాలు అది ముగిసింది. 1943లో 2వ సమాధాన సభ ఐక్యరాజ్య సమితి ఫామ్ చేశారు, UNO. ఆనాడు ఫామ్ చేసినటువంటి సమాధాన సభ ఈనాటికి ఉంది. ఇప్పుడెంత? 2022. దాదాపుగా 70 సంవత్సరాలకు మించి అది ఉంది. ఉమ్, ఈ సమాధానాన్ని భూమిలో తేవడానికైనటువంటి పనులను వీరు చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ UNO అని చెప్పబడేటువంటిది కానివ్వండి, లేకుంటే సమాధానం కొరకు పోరాడేటువంటి దేశాలు కానివ్వండి, వీరు ఏర్పరచదగినటువంటి సమాధానమంతా కూడా ఒక ముగింపునకు వస్తుంది. ఇప్పుడు లోకాన్నే మీరు దృష్టించండి. ఎక్కడా ఎటువంటి ఒక దేశములోనూ సమాధానమన్నది లేకుండా పోయింది. సరిహద్దు సమస్య, బార్డర్ ప్రాబ్లం లేనటువంటి దేశం ఏది కూడా లేదు. సమాధానమన్నది ఇప్పుడు భూమిలో లేనేలేదు. అదినూ ఒక గొప్ప నిపుణుడు చెప్తున్నాడు. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందో తెలీదు, 12వ గంట మొదలైంది అని అంటున్నాడు. ఈ 12వ గంట అన్నది మీకు తెలిసిందే అనుకుంటా. ఏంటంటే ఈ 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే క్లాక్ సెట్ చేస్తారు. తర్వాత వరల్డ్ వార్కి 12 చేరిన వెంటనే వరల్డ్ వార్ వచ్చినట్టుగా అర్థం. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ముగిసి ఒక ఈజీ అయిన విషయం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. లోకమంతటా సమాధానాన్ని చెప్తున్నాం కదా, యుద్ధం రాకూడదని చెప్తున్నాం కదా. అన్ని దేశాలునూ దేనికి అధికంగా ఖర్చు పెడుతున్నాయి? డిఫెన్స్కి. ఎందుకింత డిఫెన్స్కి మనం ఖర్చు పెడుతున్నాం? ప్రజలందరూ లోకానుసారంగా నేను చెప్పేది అన్ని దేశాలునూ ఆహారానికి కష్టపడుతున్నారు, డ్రెస్కి కష్టపడుతున్నారు, ఉద్యోగాలు లేవు. ఇంత ఉంటుండగా ఈనాటికి ఏ దేశం యొక్క బడ్జెట్ని తీసి చూడండి. ప్రపంచంలో 185-189 దేశాలు ఐక్యరాజ్య సమితిలో నమోదయ్యాయి. ఈ దేశాల్లో అత్యధికమైన దేశాలు దేనికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని చూడండి. అప్పుడు మనం ఈనాడు గొప్ప రీతిలో ఆయుధాలను సమకూరుస్తూ ఉన్నాం. ఒక ఐక్యరాజ్య సమితి యొక్క ఆయుధ తనిఖీదారుడు చెప్తున్నాడు, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆయుధాలను పెట్టుకుని ప్రపంచాన్ని 400 సార్లు ధ్వంసం చేయొచ్చు అంటున్నాడు. ఎందుకంటే అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని ఒక డేంజరస్ వెపన్స్ ఉన్నాయని మనకు తెలియలేదు. ఎందుకు తెలుసా? ఒక ప్రపంచ యుద్ధం వస్తేనే వారి దగ్గర ఉన్న ఆయుధాలను బయట తీస్తారు. అంతకంటే 20,000 సార్లు శక్తివంతమైన వెపన్స్ ఇప్పుడు కలిగి ఉన్నారు. సో ఇప్పుడు సమాధానం కొంచెం కొంచెంగా భూమిని వదిలిపెట్టడం ప్రారంభమైంది. నాకు లిటరల్గా నేను చదువుకున్న విధానాన్ని బట్టి నేను చూస్తున్నప్పుడు అప్పుడు బైబిల్ చెప్పిన ఒక పోలి అయిన సమాధాన ముగింపునకు మనమందరం వచ్చేశాం. ఈ ముద్ర ద్వారా మరొక విషయం కూడా ఉంది. ఇది ఎవరిని గురించి చెప్పబడిందని మనం చెప్పుకుంటాం కదా. ఇది ఎవరిని గురించి చెప్పబడిందని చూసినట్లయితే, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఈ వాక్యము ఎవరిని సూచిస్తుంది, దేని గురించి చెప్పబడింది అని అడిగినట్లయితే దీనికి అనుబంధ వాక్యం కీవర్స్ ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. రెవల్యూషన్ 13:7 చదవండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. ఆ వాక్యం ఇక్కడే నెరవేరుతుంది. దీని అనుబంధ వాక్యం అక్కడుంది. జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను అని చెప్పదగినటువంటిది. సో ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ఫామ్ అవుతుంది. న్యూ వరల్డ్ ఆర్డర్ ఫామ్ అవడానికైనా బీజము వేయబడటమే ఈ యొక్క ముద్ర. ఒక గ్రౌండ్ వర్క్ రెడీ అయి ఒకడు బయలుదేరినట్టుగా అర్థం. అంటే యాంటీక్రైస్ట్ మట్టుకైతే అతనే మొదటి పరిపాలకుడు కాదు.
ఒకటి బాగా తెలుసుకోవాలి, అందరూ అనుకుంటున్నట్టుగా యాంటీ క్రైస్ట్ తన రాజ్యం యొక్క మొదటి పరిపాలకుడు కాదు, అతని రాజ్యం యొక్క చివరి రాజు. నేను చెప్పింది అర్థమైందా? అర్థమవుతుంది. గ్రీకు సామ్రాజ్యం ఉంది, గ్రీకు డైనస్టీ ఉంది. అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండరే మొదటి రాజు. ఫిలిప్ V మాసిడోనియా వచ్చి చివరి రాజు. చివరి. అతనితో పాటు గ్రీకు సామ్రాజ్యం ముగింపుకొచ్చింది. అవును. జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు జూలియస్ అగస్టస్ ఫస్ట్ రాజుగా ఉండారు. తరువాత కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో అవును. చివరి రాజుగా వస్తున్నాడు. అయితే యాంటీక్రైస్ట్ కాలంలో అతని పరిపాలనలో అతనికి ముందుగా మరొకరు వస్తారు. అర్థమైంది. అన్ని సిద్ధపరిచి ఇతనికి ఇవ్వబడుతున్నప్పుడు ఇతని చివరి రాజు. అలాగే బైబిల్ చెప్తుంది, 10 మంది అతనికి ముందుగా వచ్చి అతనికి దారిని సిద్ధపరుస్తారు. దాని యొక్క చివరి రాజే ఇతను. ఇప్పుడు మొదటిగా అతన్ని పెట్టుకుని అతని రాజ్యము అతనే స్టార్ట్ చేస్తున్నాడని మనం చెప్పలేము. అదే బిగినింగ్. అతడే తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడని మనం చెప్పలేము. అర్థమైంది. ఎవరో ఒకరు ప్రారంభించారు. ఆ రాజ్యం యొక్క చివరి రాజు ఇతనే. అప్పుడు లోకమంతటా సమాధానాన్ని బోధించేటువంటి లేక సమాధానం చెప్పేటువంటి ఒక రాజ్యం ఏర్పడుతూ ఉంది, వరల్డ్ వైడ్. అదే న్యూ వరల్డ్ ఆర్డర్ అని మనం చెప్తున్నాం. ఇప్పుడు లోకమంతటా చూడండి, అధికంగా న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఒక గడచిన కాల ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నవాడు, ఇప్పుడు లేడు, ముందున్నవాడు, ఆయన చెప్తున్నాడు, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఫార్మ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్తున్నాడు. సో ప్రపంచవ్యాప్తంగా నాయకులందరూ కూడా న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు. ఒక దేశ నాయకుడు చెప్తున్నాడు, స్థాపించబడుతున్న ఆ న్యూ వరల్డ్ ఆర్డర్లో మన యొక్క పాత్ర కూడా ఉండాలి, స్థాపించబడబోతున్నా అని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడంటే ఏంటి అర్థం? ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఇట్స్ గోయింగ్ టు కమ్. అప్పుడు దీని యొక్క బేస్ తయారు కావడమే ఈ ముద్ర సూచిస్తుంది. ఈ సమాధానాన్ని లోకములో స్థాపించి దాని మూలముగా ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ని ఫామ్ చేయదగినటువంటి అతి ముఖ్యమైన సంభవం, భూమి యొక్క అతి ముఖ్యమైన కార్యాన్ని మార్చబోతుంది. ఇప్పటి వరకున్న అగ్రరాజ్యాల్ని పడగొట్టి న్యూ సూపర్ పవర్ ఫామ్ అవుతుంది. దాని గురించే ఇక్కడ చెప్పబడి ఉంది. దీనికి సరిపడ్డ ఒక విషయాన్ని మీతో చెప్తాను. ద నోబెల్ ప్రైజ్ అని మనం చెప్తాము. ఈ నోబెల్ ప్రైజ్ సాధారణంగా మనం ఎవరికిస్తాం? మీకు తెలిసి గొప్పగా ఎస్టాబ్లిష్ అయిన సైంటిఫిక్గా అనేక విషయాలు, అంటే ఒక సొసైటీకి పాజిటివ్గా చేసే విషయాలు చేసేవారికి ఇస్తాం. సరే, సమాధానానికైనా నోబెల్ ప్రైజ్ ఎవరికిస్తాం? ఆ కాజు కొరకు నిలబడే వారికి ఇస్తాం కదా. మీరు నోబెల్ ప్రైజ్ యొక్క రికార్డ్ తీసి చూడండి. ఇంతవరకు నోబెల్ ప్రైజ్ మనిషికి మాత్రం ఇవ్వబడింది. ఒకే ఒకసారి మాత్రం ఒక గవర్నమెంట్కి ఇవ్వబడింది. ఆ గవర్నమెంట్ని మీరు వెళ్ళి చదివి చూడండి. ఆ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదంటే సమాధానమై ఉంటుంది. వారు భూమిలో సమాధానాన్ని తేవడానికి కొరకై వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వబడినట్టుగా చెప్పబడుతూ ఉంది. ఆ దేశము యొక్క చాలా ముఖ్యమైనటువంటి బేస్ తీసి మీరు చూసినట్లయితే ఈ మొదటి ముద్రకైన యావత్తూ కరెక్ట్గా ఉంటది. యేసుక్రీస్తు చెప్పిన చాలా ముఖ్యమైన ఆ మొదటి ముద్ర యొక్క కార్యము మన యొక్క కాలములో అది విప్పబడి ఉన్నది. ఆ దేశము సమాధానాన్ని ప్రచురించేదిగా అనేక సంవత్సరాలకు ముందు, ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాలకు ముందు, నేనింకా చెప్పాలంటే గత శతాబ్దమనే చెప్పచ్చు, పోయిన శతాబ్దంలోనే తయారైంది. దాని యొక్క ఆధారమే పూర్తిగా ఈనాడు వేయబడి దాని యొక్క ఎండులోనికి మనం వచ్చేశాం. తర్వాత ముద్రలో సమాధానం ఏం చేయాలి? వెళ్ళాలి. ఇప్పుడు మన స్థితి ఎలాగుంది? భూమిని వదిలి సమాధానం పోయే స్థితిలో మనము కనబడుతున్నాం. ఈ మొదటి ముద్రను మనము క్రాస్ చేసి వచ్చేశామన్నది ఇంకా మన ప్రజలకు చాలామందికి తెలియలేదు. అందుకనే క్రైస్ట్ చెప్తున్నారు, ఈ సీజన్స్ అన్నీ మీకు తెలియదా, ఇవి తెలుసుకోవాలి కదా అంటున్నాడు. తెలియాలి కదా అంటున్నాడు. అంటే ప్రారంభము నుండి మీరు తీసుకోండి. మోషే చెప్తున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మనకు తెలియాలి. మనము యేసు చెప్తున్నారు, వేదవాక్యములను పరిశోధించి చూడమంటూ ఉన్నాడు. వాటి వలన మీకు నిత్య జీవం ఉన్నది. డిస్కవర్ చేయండి అంటున్నాడు. డిస్కవర్. మీరు చెప్పిన వాక్యం వచ్చి లూకా 12వ అధ్యాయంలో ఉంది. దక్షిణపు గాలి విసరుట చూచున్నప్పుడు వడగాలి కొట్టునని చెప్తున్నారే. మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా అని అంటున్నాడు. సో ఈ బైబిల్ లోపల అన్ని విధములైన కోడ్లను, సీక్రెట్లను దేవుడు ప్రతిదీ విఫలంగా చెప్పి ఉంచాడు. అంతేకాకుండా ఇతరులకు దీని గురించి చెప్పమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది జరిగి ముగించబడింది అన్నదే సమస్య. చూడండి, యేసు ప్రభువు దగ్గరకు వచ్చే అడుగుతున్నారు, మీరు మెస్సయ్యానా అడుగుతున్నారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మీరు మెస్సయ్యానా అడుగుతున్నారు. స్ట్రైట్ గా అడుగుతున్నారు. యేసు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పటికి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలకు పైన అయిపోయింది. 30 సంవత్సరాలకు పైన ఆయన వారి మధ్యలో ఉన్నాడు. ఆయన మెస్సయ్యాని గుర్తించలేకపోయారు. అయితే యేసును చూసిన వెంటనే అందరే చెప్తున్నాడు, మేము మెస్సయ్యాను కనుగొన్నాం. అంతేకాదు, ఆయన మొదట సినగాగ్కి మార్క్ చాప్టర్ 1లో వెళుతున్నారు.
అక్కడ దెయ్యం మాట్లాడుతోంది. పిశాచికి తెలుస్తుంది. వాడు తెలివిగా ఉన్నాడు. పిశాచికి బాగా తెలుస్తుంది ఆయనే యేసు మెస్సయ్య అని. మెస్సయ్య అని. అంద్రియకు తెలుస్తుంది ఆయనే మెస్సయ్య అని. ఎందుకంటే గొప్ప విషయం, ఆయన పసిబాలుడుగా ఉన్నప్పుడే ఆ సిమియోనికి తెలుస్తుంది, నీ రక్షణను నా కళ్ళు చూశాయి అంటున్నాడు. అప్పుడు ఆ ఆత్మలో ఉండి అందులో వెదికే వారికి బైబిల్ యొక్క మర్మములు తెలుస్తాయి, అర్థమైంది. తెలిసి కొనగలరు. ఉమ్, ఒక కూటము ఈ మర్మములు తెలుసుకోవాలని ఇష్టపడలేదు. లోక సంభవములను సంఘటనలుగానే చూస్తున్నారు. ఉమ్. నేనదే చెప్తున్నా, లోకములో జరిగే ప్రతి గొప్ప సంభవం వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను గుర్చిన ముందు హెచ్చరిక బైబిల్లో ఉంది. ఇదే చెప్తున్నాడు, నేను మీకు ముందుగా చెప్పలేదా? యేసుక్రీస్తు వాక్యం తేటగా చెప్తుంది, తన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అప్పుడు మన బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరికీ అన్ని కాలములను గురించి బయలుపరిచి ఉంచి ఉన్నాడు. అప్పుడు ఇది మనం వెదకినట్లయితేనే గాని అది మనకు దొరుకుతుంది. సో వీ క్రాస్డ్ ఓవర్ ది ఫస్ట్ సీల్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ముగించే ముందు ఓ చిన్న ప్రశ్నతో ముగించాలని అనుకుంటున్నాను. దాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. ప్రకటనలో బయలుపరిచినది అపోస్తులుడైన యోహానుకు సీల్ గురించి మీరు చెప్పారు, ముద్ర వేయవలదు అని చెప్పారు. దానియేలుకొచ్చి సీల్ను ముద్ర వేయమని చెప్పి అక్కడ అనేక విషయాలు దానియేలుకు ప్రత్యక్షపరిచాడు, రివీల్ చేశాడు. ఇది దానియేలు పుస్తకం రెవల్యూషన్ ట్విన్ సిస్టర్స్ అని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ రెండు క్యారెక్టర్స్ చూస్తే ఒకే దేవునిలో ప్రత్యేకంగా నిలిచే క్యారెక్టర్స్. అప్పుడు దేవుడు వచ్చి ఆ స్థాయికి వచ్చేవారికి రివీల్ చేస్తారు. అలా ఆ క్యారెక్టర్ అంత గొప్ప విధంగా దేవునిలో ఉండేవారికి రివీల్ చేస్తారనే ప్రశ్న వస్తుంది. దీన్ని కొంచెం షార్ట్గా మీరు చెప్తే బాగుంటుంది మన ప్రేక్షకులకి. అంటే మీరొక దూరంగా ఒక చాలా ముఖ్యమైన బోర్డు ఉంది, ఉమ్, మీరొక 100 లేక 200 మీటర్లు చూస్తున్నప్పుడు ఆ బోర్డు యొక్క క్లారిటీ ఒకటి ఉంటుంది. అవును, దూరంగా అవును, తెలుస్తుంది దగ్గరికి వెళ్తున్న కొలది క్లారిటీ. దాని యొక్క క్లారిటీ వేరేలాగా ఉంటుంది. అవును, ఇంకా దగ్గరికి వెళ్తే దాని మీద ఉన్నటువంటి డిజైన్ కూడా తెలుస్తుంది. అవును. ఇంకా దగ్గరికి వెళుతూ ఉంటే దానిలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ తెలుస్తుంటాయి. ఉమ్, ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే గీయబడిన దాని అందం తెలుస్తుంది. దేవుని వదిలి మీరు ఎంత దూరంగా ఉంటారో అంతవరకే విషయాలు తెలుస్తాయి మీకు బైబిల్ని గూర్చి. దేవునితో మీరు ఎంతగా సమీపిస్తారో విత్ గాడ్ మీరు సమీపించిన కొలది ఈ వేదవాక్యముల యొక్క మహాత్మ్యం మీకు తెలియజేస్తాడు. అయితే మరొకటి, సమీపించిన కొలది దాని యొక్క వెలను మీరు చెల్లించాల్సిందే. వెల చెల్లించడం అంటే ఏంటని అడిగినట్లయితే నేను విశేషంగా మీతో చెప్తాను. క్రింద నుండి బిల్డింగ్ని చూసేప్పుడు అది చూడటానికి అందంగా ఉంటుంది, అంతా ఓకేనే. కానీ మీరు పైకెక్కి ఎక్కి వెళుతుంటే ఇంకా గొప్ప కార్యాలను తర్వాత మీరు పైనుండి కిందకి చూస్తారు. కరెక్ట్. కానీ ఆ మెట్లపైకి ఎక్కడం అనేది ఒక కష్టమైన విషయమే. 100 ఫ్లోర్లున్నాయి, మీరు ఎక్కాలంటే అవును. కష్టమైన విషయం. ఈ యొక్క వెలను చెల్లిస్తేనే ఆ దర్శనం మీకు కలుగుతుంది. ఉమ్, దేవునితో సమీపమైనప్పుడు మీరు కొన్ని కార్యాలను త్యజించాల్సి ఉంది, కొన్ని కార్యాలను త్యాగం చేయాల్సి ఉంది. దేవుడు చెప్పేది మాత్రం చేయాల్సి ఉంటుంది, దేవునికి మాత్రం ప్రియముగా నడవవలసి ఉంటుంది. 24 గంటల్లో 1 గంట దేవునికి, 23 లోకానికి ఇవ్వడం పోగా 23 దేవునికి, 1 లోకానికి ఇచ్చేటోడి కాలం వస్తుంది. అలాగొచ్చినప్పుడు అప్పుడు మీకు పరిపూర్ణమైన దేవుని వ్యూ దొరుకుతుంది. ఉమ్, అప్పుడు మీరు పైనుండి ఆయన దృష్టితో మీరు చూడగలరు. ఇప్పుడు మీరు ఎంతో సులువుగా క్రింద నుండి పైకి చూడొచ్చు. మీరు పైకి వెళ్ళి ఈ క్రింద ఉన్నటువంటి వ్యూని చూడాలంటే ఒక వెల ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ వెల యోహాను దానియేలు ఇచ్చారు. కరెక్ట్. అందుకనే కావాలని అడిగాను ఈ ప్రశ్నని. అంత సాక్రిఫైస్. అంతటి త్యాగము, అంతటి విలువను చెల్లించడం యొక్క పరిణామం వలన 2000 సంవత్సరంలో ముగిసిన ఇంకా ఈ పుస్తకము వచ్చి అప్డేటెడ్ వర్షన్గా ఉంది. ఇంకా ఈ బుక్కుని కోట్లాది ప్రజలు మక్కువగా చదువుతున్నారు. ఈ బుక్కుని బేస్ చేసి కోట్లాది కమెంట్రీస్ వస్తున్నాయి. వీటంతటికీ వారిద్దరి యొక్క త్యాగము చాలా ప్రాముఖ్యమైన విషయం. అవును, దీన్ని రికార్డ్ చేసినందుకు వందనాలు. ఎందుకు చెప్తున్నానంటే అంతవరకు దేవుడు మన వద్ద ఎదురు చూస్తున్నాడు. ఒక పాజిటివ్గా నేను చెప్తున్నాను, దీన్ని కష్టం అనడం కంటే ఆయన కోరుతున్నాడు. దేవుడు మనల్ని ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నేను ముగింపుగా ఒకటి చెప్పాలంటే, ఇంకా బయలుపరచబడని అనేక రహస్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. కరెక్ట్. అది పొందుకోవాలని మీరు వెళితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్. ఇంకొక విషయం చివరిగా మీరు అప్పుడప్పుడు చెప్పే విషయం, దీన్నంతా మనకు తెలియజేస్తున్నాడంటే బికాస్ మనం ప్రిపేర్ కావాలి, ఇతరులను మనం ప్రిపేర్ చేయాలి. సో ఈ థాట్తో మీరు ఫస్ట్ మనం సీల్ గురించి మాట్లాడాం. ఈ ఫస్ట్ సీల్ ప్రేక్షకులకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. చివరిగా ప్రార్థనతో ముగిస్తే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత సీల్ ఇంకొక కాంటెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం. దీన్ని అర్థం చేసుకునేవారు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా తెలివిగా ఉన్నారంటే తర్వాత సీల్కి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు ప్రార్థనతో ముగించండి. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఈ ప్రశస్త సమయానికి కొరకే స్తోత్రం. మహిమగల హస్తముల క్రిందకొస్తున్నాం. ప్రభువా, మీ యొక్క మర్మమ్ములు ఎన్నెన్ని, మీ యొక్క మహాత్మ్యములు ఎన్నో. వీటిని వివేచించుటకు ప్రభువా జ్ఞానులకు, అయ్యా వారికి తెలియజేయబడకుండా పేదలకు, అల్పులైన వారికి తెలియజేశారు. అయ్యా బుద్ధిమంతులకు తెలియచేయకుండా పేదలకు మీరు తెలియజేశారే, అందులకై మీకు స్తోత్రములు.
దీని మూలముగా ఒక గొప్ప కూటాన్ని మీ వద్దకు తిప్పడానికి మీకు స్తోత్రం. అనేకులకు బైబిల్ యొక్క మహాత్మ్యములు మీరు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రము. కృపగల హస్తముల క్రింద వస్తున్నాం. మీరే మహిమ పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ప్రత్యక్షత కలిగి ఉండటానికి కృప చూపించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ఆమేన్.